సినిమా ఇండస్ట్రీలో బంధాలన్నీ కమర్షియల్ గానే ఉంటాయనే మాటకు తాజాగా ఒక ఉదాహరణ రవితేజ, పూరి జగన్నాథ్ ఉదంతం. ఇండస్ట్రీలో ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా గురు శిష్యులుగా పేరుపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరి సినిమాల రిలీజ్ల విషయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజ్ రవితేజ మధ్య విభేదాలు తలెత్తాయా? తమ సినిమా రిలీజ్ విషయంలో ఇద్దరు గొడవ పడుతున్నారా? రవితేజకు స్టార్డమ్ తెచ్చిన దర్శకుడు పూరి తాజాగా రవితేజ వైఖరి పట్ల హర్ట్ అయ్యారా అంటే అవుననే చెప్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. హీరో రవితేజ, దర్శకుడు పూరి జగన్నాథ్ మధ్య విభేదాలు తలెత్తినట్లు వస్తున్న టాలీవుడ్ టాక్ హాట్ టాపిక్ గా మారింది. రవితేజను మాస్ మహారాజ్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో అసలు గొడవేంటి అన్న చర్చే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ఇద్దరిది గురు శిష్యుల బంధంగా అంతా భావిస్తారు. రవితేజ కెరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్ సినిమాలు తీసి అగ్ర హీరోగా తీర్చిదిద్దారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధాలే ఉండేవి. అయితే ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ ఇస్మార్ట్, రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలే వీరి మధ్య విభేదాలకు కారణంగా చెబుతున్నారు. పూరి జగన్నాథ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ ను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ఇదే రోజు రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా రానుండడం ఇద్దరి మధ్య గ్యాప్ తెచ్చిందనే టాక్ కు కారణమైంది అంటున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు చాలా రోజుల కిందటే మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే తాజాగా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీని కూడా అదే రోజు రిలీజ్ చేయాలని నిర్ణయించడం వివాదానికి దారితీసింది. తెలుగులో సోలో రిలీజ్ గా బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావించిన డబుల్ ఇస్మార్ట్ టీమ్ కు ఇప్పుడు మిస్టర్ బచ్చన్ నుండి గట్టి పోటీ ఎదురు కానుంది. పూరి సినిమా వస్తుందని తెలిసి రవితేజ తన సినిమాను రిలీజ్ చేయడంపై డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫీల్ అయినట్లు చెబుతున్నారు. ఇదే విషయంపై రవితేజకు ఫోన్ చేసి అడిగితే తనకేమీ తెలియదని, అంతా ప్రొడక్షన్ టీం నిర్ణయమని సింపుల్ గా చెప్పేశారట. గతంలో కొన్ని సినిమాల రిలీజ్ క్లాష్ వచ్చినప్పుడు రవితేజ జోక్యం చేసుకునేవాడని, కానీ ఇప్పుడు అస్సలు జోక్యం చేసుకోకుండా ఉండటమే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దాంతో ఈ ఇద్దరి మధ్య ఇంతకు ముందే ఏదో జరిగిందనే చర్చ టాలీవుడ్ లో నడుస్తోంది.